శివనారాయణ్ని చంపాలని ప్లాన్ చేసిన జ్యోత్స్నాని చంప పగలగొట్టిన సుమిత్ర నిజాన్ని బయటపెట్టిన కార్తీక్. నిజంగానే శివనారాయణ్ని చంపాలని జ్యోత్స్న ప్లాన్ చేసిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పారిజాతం అయితే శివనారాయణ కాంచన మీద ప్రేమని చూపించడం చూసి వెంటనే జ్యోత్స్న దగ్గరికైతే వెళ్తుంది. ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పే వరకు నువ్వు ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే ఎవరినిది ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటుంది, మళ్ళీ ఇదేం కొంప ముంచే పని చేస్తుందో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత జ్యోత్స్న పారిజాతాన్ని చూసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అలా ఫోన్ పెట్టేసి, ఏంటి గ్రాని అక్కడే ఉండి నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో వింటున్నావా అని అడుగుతూ ఉంటే, అవునే వింటున్నాను, అసలు ఎవరికి ఫోన్ చేసావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నాని. నేనా ఎవరికో ఫోన్ చేశానులే, ఇప్పుడు అదంతా ఎందుకు, కానీ నువ్వు ఈ టైంలో నా దగ్గరికి వచ్చావంటే ఏదో మ్యాటర్ ఉంది, అందుకే వచ్చావని నాకు అర్థమైంది, చెప్పు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతాన్ని జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, ఉసే అక్కడ మీ తాత ఏం చేస్తున్నాడో తెలుసా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అదేంటి గ్రాని నువ్వు వచ్చావు ఏదో కొంపలు మునిగే పని అన్నట్టు అక్కడ మీ తాత ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అని అంటున్నావు. తాత ఏం చేస్తాడు ఈ టైంకి, పాలు తాగేసి పడుకుంటాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కాదే మీ అత్తతో వీడియో కాల్లో మాట్లాడాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి గ్రాని నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు అత్తంటే కోపంతో రగిలిపోయే తాత అత్తకి వీడియో కాల్ చేసి ఫోన్లో మాట్లాడడం ఏంటి అని అనగానే, మీ నాన్నని చెయ్యమని చెప్పాడు, మీ నాన్న అలాగే మీ తాత ఇద్దరు కూడా వీడియో కాల్లో మాట్లాడారు. చూస్తుంటే ఆ కార్తీక్ దీప ఏదో పనిష్మెంట్తో ఈ ఇంటికి వచ్చినట్టు లేదు, మీ తాతని ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ఒక్కటి చేయడానికి వచ్చినట్టే నాకు అనిపిస్తుంది. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని మీ బావని నీ గుప్పెట్లో పెట్టుకొని దీపని నువ్వు ఏడిపించాలనుకున్నావు, కానీ ఆ దీప తన భర్త ఉన్న చోటుకే పని మనిషిగా వచ్చి ఇద్దరూ కలిపి నిన్ను ఏడిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును గ్రాని నువ్వు చెప్పింది నిజమే, నేను దీపని పని మనిషిని చేసి దీప పని చేస్తుంటే బావ ఫీల్ అవుతాడు, అలాగే బావని అవమానిస్తుంటే దీప ఏడుస్తుంది, వీళ్ళిద్దరిని చూసి సంతోషపడొచ్చని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం అంతా రివర్స్ అయిపోయింది, వీళ్ళిద్దరూ నాకు మళ్ళీ తలనొప్పిగా మారారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఏమోనే నాకేమీ అర్థం కావడం లేదు, మీ తాతయ్య మళ్ళీ మారిపోయి కూతురు తరపున వెళ్ళాడంటే సగం ఆస్తి గోవింద, మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కూడా మళ్ళీ ఆస్తి పంచాలి, మీ ఆస్తిని కాంచనికి రాసేమన్నా కూడా రాసేస్తారు, వీళ్ళు అతి మంచోళ్ళు కదా అని అంటూ ఉంటే, అవును గ్రాని నువ్వు చెప్పింది నిజమే, వీళ్ళేమో అతి మంచివాళ్ళు, ఆస్తిని రాయమన్నా రాసేస్తారు, ఆస్తి అత్త పేరు మీద రాసే వరకు నేనెందుకుంటాను గ్రాని, ఈ లోపల నేను చేయాల్సింది మొత్తం నేను చేస్తాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును మరి ఇప్పటి వరకు చేసావు కదా, ఏమైంది, అంతా రివర్స్ అయింది తప్ప ప్రయోజనం ఏమీ లేదు అని పారిజాతం అంటూ ఉంటుంది. అసలు ఆ దీపని బయటికి గెంటేయాలి, ఆ దీపని బయటికి గెంటాలంటే సుమిత్ర వల్లే అవుతుంది, ఏదైనా బలమైన కారణం ఉంటే కానీ మనం బయటికి గెంటలేమో ఆ దీపని. ఆ కార్తిక్ గాడు గోటిగాడు నక్కలాగా మనం ఏ ప్లాన్ చేసినా సరే దీపని బయటికి నెట్టేయాలని ఎంత ప్లాన్ చేసినా పగడ్బందీగా ఒక ఫోన్ తీసుకువచ్చి వీడియో చూడు అంటూ చివరికి బెలూన్ గాల్ని ఒక సూదితో పొడిచి తీసేసినట్టు అలా తీసేస్తున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే, ఈసారి నేను వేసే ప్లాన్తో దీప శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుంది గ్రాని, అలాంటి ప్లాన్ నేను వేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వు మాట్లాడేది, దీప శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ప్లానా
అదేం ప్లాను? మళ్ళీ ఏం ఘనకార్యం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఘనకార్యమా? ఘనకార్యమే అనుకో, కానీ ఇప్పుడు నేను చేసేది మాత్రం నువ్వు వింటే ఆశ్చర్యపోతావు. ఇప్పుడు నేను వేసే ప్లాన్లో నీకు కూడా భాగం ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి మళ్ళీ ఇలా ముడిపెడుతున్నావేంటి నాకు అని అంటూ ఉంటుంది పారిజాతం. వద్దు, నువ్వేమో తలతిక్కల ప్లాన్లు వేస్తావు, నువ్వేమీ దొరకట్లేదు, నన్ను అడ్డంగా దొరికేలా చేస్తున్నావు, నేను చెయ్యను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో పారిజాతం. అదేంటి గ్రాని, నాకేదైనా సమస్య వస్తే తీరుస్తానని, నీ సమస్య తీర్చడానికే కదా నేనున్నానని చెప్పావు, మళ్ళీ ఇలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమోనే, నువ్వు ప్లాన్ చేస్తున్నావు, అది రివర్స్ అయిపోతుంది. ఎన్నిసార్లని మనం తప్పించుకుంటామో, ఈసారి గనుక దొరికిపోతే అప్పుడు మీ తాత మనల్ని పైకి పంపించేస్తాడు అని అంటూ ఉంటే, గ్రాని ప్రతి దానికి కూడా ఎందుకు నువ్వు అలా భయపడిపోతున్నావు? భయపడకు, అక్కడ ఏమీ జరగదులే అని అంటూ ఉంటే, ఏం జరగదంటావేంటే? సరే ప్లాన్ ఏంటో చెప్పు, అది నా వల్ల అవుతే చేస్తాను, లేకపోతే నేను మాత్రం చెయ్యను అని పారిజాతం అంటుంది. ఏం లేదు గ్రాని, దీపని బయటికి పంపించాలంటే తాతని చంపేయడమే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారే పారిజాతం ఉలిక్కి పడిపోతుంది. ఒసే పాపిష్టిదానా, నా పసుపు కుంకుమలు చెరిపేద్దామనుకుంటున్నావే అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నతో. ఏంటి, నీ పసుపు కుంకుమల మీద నీకు అంత మమకారం ఉందా? తాత అంటే నీకు అంత ప్రేమ అని అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడుతున్నావో? నేను మేకప్ వేసుకొని ఇంత బొట్టు పెట్టుకొని ఇలా రెడీ అవ్వాలంటే మీ తాత ఉండాలి కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఓసి గ్రాని, నువ్వు నీ మేకప్ ఎక్కడ వేసుకోవడానికి ఉండదా అని అలా ఫీల్ అవుతున్నావా? ఒకవేళ తాత మీద నీకు లేని ప్రేమ ఎక్కడ పుట్టుకొచ్చిందా అని నేను కంగారు పడ్డాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ తాత మీద నాకు ప్రేమ పుట్టుకు రావడం ఏంటి? అది ఎప్పటికీ జరగదు. మీ తాత నాకు చేసిన అన్యాయాన్ని నేను మర్చిపోతాననుకుంటున్నావా? ఎప్పటికీ కూడా మర్చిపోను అని అంటూ ఉంటుంది పారిజాతం. మీ తాత చేసిన పనికే కదా నువ్వు ఈ ఇంటి వారసురాలు అయ్యావు అని అనగానే, సర్లే గ్రాని, ఇప్పుడు అవన్నీ వాదించుకునే అవసరం కాదు, కానీ తాతని చంపమంటే తాతని శాశ్వతంగా చంపేయడం కాదు, నేను ఒక లిక్విడ్ ఇస్తాను, అది తాత కలిపే తాగే పాలల్లో కలుపు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి, లిక్విడ్ ఇస్తావా? ఏంటా లిక్విడ్? ఒకవేళ అది కానీ విషం కాదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. గ్రాని, నేను పూర్తిగా చెప్పేది విను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సర్లే చెప్పు అని పారిజాతం అనగానే, చూడు గ్రాని, తాతకి ప్రతిరోజు కూడా సరిగ్గా సాయంత్రం 4 గంటలు ఆ టైంలో పాలు తాగే అలవాటు ఉంది కదా అని అంటూ ఉంటే, అవును, ఆ టైంకి దీప పాలు కూడా ఇస్తుంది తాతయ్యకి. మనం అదే ప్లాన్ అన్నమాట. నువ్వు వెళ్ళి ఆ సమయానికి ఆ పాలల్లో నేను ఇచ్చే సిరప్ని కలుపు. ఆ సిరప్ తాగిన తర్వాత తాత వాంతులు అవుతాయి, నోట్లో నుంచి నురుగొస్తుంది, స్పృహ కోల్పోవచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయిద్దాము, ప్రాణాలకేమీ ప్రమాదం ఉండదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని మనం రిస్క్ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, రిస్క్ కాదు గ్రాని, రిస్క్ మాత్రం ఎటువంటి రిస్క్ ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఈ దెబ్బతో ఆ దీప ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఇంకా ఎప్పటికీ కూడా ఈ గడప తొక్కకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం, సరేలేవే, నీ ప్లాను బాగానే ఉంది, కానీ ఎటొచ్చి మీ తాతకేమవుతుందా అని నాకు అదో భయం వేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏం కాదు గ్రాని, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఉదయం అవుతుంది. ఇక మళ్ళీ దీప అలాగే కార్తీక్ అయితే ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర దగ్గరికి వెళ్ళి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా పెద్దమ్మ మేడం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే కాఫీ తీసుకురా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర దీప వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటే, ఆగు, మా వదినికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక
ఎంతో ఆనందపడుతూ చెప్తూ ఉంటుంది. దీప అయితే అత్తయ్య బాగానే ఉన్నారు అని అంటూ ఉంటే, అయినా నువ్వు వాళ్ళింట్లో అడుగు పెట్టాక వాళ్ళకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందిలే, ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టావో ఆస్తి పోయింది, ఇప్పుడు వాడిని ఈ ఇంటికి పనోడిని చేశావో, నువ్వు అంతా మంచి జాతకురాలివి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే మీ అమ్మాయి గాని ఉండుంటే నీ అదృష్టాన్ని చూసి చాలా మురిసిపోయేది అని సుమిత్ర అయితే దెప్పి పొడుస్తూ ఉంటుంది. మా అమ్మవి నువ్వేనమ్మా, నువ్వే నీ కూతుర్ని దెప్పి పొడుస్తున్నావు ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. దీప అయితే అప్పుడే ఇక దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఇక దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న దీప దగ్గరికి కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి మరదలా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, మళ్ళీ పెద్ద మేడం గారు ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏం లేదు కార్తీక్ బావా అంటూ సుమిత్ర అన్న మాటలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. దీప అప్పుడే ఇక అది విని నవ్వుకుంటూ ఉంటాడు. అత్తే తిట్టుకుంటుందన్నమాట, ఏంటో అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అది కాదు కార్తీక్ బాబు అని అనగానే, చూడు దీప, అత్తకి నువ్వే తన కన్న కూతురువని తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతుంది. నిజాలు తెలుసుకొని తర్వాత మొత్తం కూడా నిజాలు బయటపడితే నిన్ను నెత్తిన పెట్టుకొని వాళ్ళు చూసుకుంటారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది, వచ్చేలా చేస్తాను అని అనగానే దీప అయితే కార్తీక్ని కౌగిలించుకొని తను థ్యాంక్స్ అయితే చెప్తూ ఉంటుంది. నువ్వే గనక నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఈరోజు నేను మా అమ్మ నాన్నని కలుసుకొని ఉండలేను బావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక పారిజాతం వంటగదిలోకి వస్తుంది. చిచ్చిచ్చి ఏంటి చండాలం, అయినా నువ్వు ఇంటి పని మనిషివి, డ్రైవరు బయట ఉండాలి వంటగదిలో కాదు అని అంటూ తిడుతూ ఉంటుంది పారిజాతం. సర్లే పారు, అయినా ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి కానీ అలా అంటావేంటి, ఏ మా తాత నిన్నెప్పుడు ఇలా కౌగిలించుకోలేదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే రే పోరా అని అంటూ ఉంటుంది పారిజాతం. అబ్బో సిగ్గే అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే మరి నువ్వు అలా మాట్లాడితే నాకు సిగ్గైదా ఏంటి అని పారిజాతం అంటూ ఉంటే, ఇక సిగ్గుపడకలే పారు, చూడలేకపోతున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్. సర్లే నువ్వు బయటికి వెళ్ళరా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే దీప పనంతా అయిపోయిందా, పెద్దయ్య గారికి పాలు కలిపావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇంకా లేదు కలుపుతాను అని అంటూ ఉంటుంది దీప. ఏంటి టైం ఎంత అయిందో చూసావా, ఆయనకి 4 గంటలకి పాలు తాగే అలవాటు ఉందని తెలుసు కదా, మరి ఇంకా పాలు కలపకపోవడం ఏంటి, అంటే పాలు కలిపితే మళ్ళీ ఆయన తాగరనా నీ ఉద్దేశం అని అంటూ ఉంటే, అదేం లేదు నేను ఇప్పుడే పాలు కలుపుతాను అని అంటూ ఉంటుంది దీప. తొందరగా పాలు వెచ్చపెట్టు అని అంటూ చెప్పి ఇక పాల ప్యాకెట్ తీసుకువచ్చి దీప చేతిలో పెడుతుంది. సరే నేను నా భర్తకి నేనే పాలు కాస్తానులే, నువ్వు అక్కడే నుంచో అని అంటూ ఉంటుంది పారిజాతం. దీపను అక్కడే ఉండమని ఇక దీప అయితే అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా కలపాలి, దీన్ని ఇక్కడే ఉండమన్నాను, ఇక్కడే ఉండింది, కానీ ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ తర్వాత నా మీదే అనుమానం వస్తుంది, అందుకని ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ, అవును పాలలో తేనేసావా బెల్లం పొడి వేసావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అయ్యో ఏది వేయలేదు అని అంటూ ఉంటే, ఇంకేం మరి నించొని చూస్తున్నావు, అది ఇవ్వు అని అంటూ ఉంటుంది. బెల్లం పొడి అడుగుతుంది పారిజాతం. అప్పుడే బెల్లం పొడి తీస్తుంది దీప. దీప వెనక్కి తిరిగేసరికి టక్కుమని తన జోష్న ఇచ్చిన సిరప్ని ఆ పాలల్లో వేసేస్తుంది. ఇక వేసేయడంతో అమ్మయ్య దీప చూడలేదులే అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే గ్లాసులో పాలైతే పోస్తుంది. ఆ బెల్లం పొడి కలుపుకొని అయ్యగారికి పాలు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దీప అయితే బెల్లం పొడి కలిపి ఆ పాలను శివనారాయణ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. అప్పుడే శివనారాయణ ఆ పాలైతే తాగుతాడు. శివనారాయణ ఆ పాలు తాగిన ఒక 5 నిమిషాలకే తను నోటి వెంట నొరగ వస్తుంది, కడుపులో నొప్పి కూడా వస్తుంది. అప్పుడే ఒక్కసారి శివనారాయణ కుప్పకూలిపోతాడు. అది చూసి సుమిత్ర అయితే, ఏంటే ఏమిచ్చావే, మావయ్య గారికి ఇలా స్పృహ కోల్పోయారు, నోటి నుంచి రక్తం కూడా వస్తుంది,
నా భర్తని చంపాలనుకున్నావో అది జరగలేదు. ఇప్పుడు మా మావయ్య గారిని చంపాలని చూస్తున్నావా? నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, నువ్వు మా ఇంటికి దరిద్రంలా తయారయ్యావే. మావయ్య గారికి ఏదైనా జరగాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయ్యో అయ్యో ఏమైంది నా దేవుడికి, ఏం చేశావే అని అంటూ ఉంటే, నేనేం చేశానమ్మా, మీ దగ్గరే కదా ఉన్నాను, మీరే కదా పాలు కూడా కలిపింది అని అంటూ ఉంటుంది దీప. ఆపవే, నువ్వు నా దగ్గరే ఉన్నావు అంటావేంటి? బెల్లం పొడి కలుపుకొని పాలు నిన్ను తీసుకురమ్మని చెప్పాను కదా, ఈ లోపల ఏం కలిపేశావు నువ్వు? అంటే నా భర్తకి నేను పాలు కలుపుకున్నానని నువ్వేదో కలిపేసి నీ మీద నింద పడకుండా నా మీద నింద వేయాలని చూస్తావా అని అంటూ పారిజాతం అయితే దీపని అంటూ ఉంటుంది. ఏంటి దీప, మా డాడీని చంపాలనుకున్నావో, ఇప్పుడు అది కుదరలేదని ఇంటికి పెద్ద మనిషిగా ఒక పిల్లర్లాగా ఉన్న మా తాతని చంపాలని చూస్తున్నావా? ఈసారి నీకు ఉరిశిక్ష వేయించాలి అని జ్యోత్స్న కూడా రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే తాతని పరిస్థితిలో చూసి ఎవ్వరూ కూడా ఒక అంబులెన్స్కి కానీ ఒక డాక్టర్కి కానీ ఫోన్ చేయకుండా మీరు ముగ్గురు కలిపి దీపని తిట్టే కార్యక్రమంలో ఉన్నారేంటి? అంటే అవసరం మంచి పోయినా పర్వాలేదు, దీపని తిట్టామా లేదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏ అత్త, వీళ్ళిద్దరికంటే బుద్ధి లేదు. నీకేమైందత్త? తాత పరిస్థితుల్లో ఉంటే ముందు అంబులెన్స్కి ఫోన్ చేయమని చెప్పాలి, కానీ నువ్వు కూడా దీపని తిడుతున్నావా? నా భార్య మనిషిని చంపేంత దుర్మార్గురాలు కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నీ భార్య మనిషిని చంపేంత దుర్మార్గురాలు కాదో లేదో నీకు సాక్ష్యం తెలుస్తుంది కదా అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే వస్తాడు. ఇక డాక్టర్ని చూసి జ్యోత్స్న పారిజాతం, ఇదేంటి, మనం డాక్టర్కి కూడా ఫోన్ చేయలేదు కదా, ఇంతలో డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడే మీరందరూ బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు. ఇక చెప్పిన తర్వాత ఒక ఇంజెక్షన్ అయితే డాక్టర్ చేస్తాడు. అలా చేసిన తర్వాత స్పృహలోకి వస్తాడు శివన్నారాయణ. ఆయనకి ఫుడ్ పాయిజన్ అయింది అంతే. అయినా కార్తీక్ ఇంకొక పావుగంట ఆగుంటే ప్రమాదం జరిగేదేమో, కానీ సమయానికి ఫోన్ చేసి బాగానే చెప్పారు రమ్మని అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే కార్తీక్తో. అప్పుడే ఇంకా దశరథ, రే నాన్నకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? నువ్వు ముందే ఫోన్ చేసావని డాక్టర్ చెప్తున్నాడేంటి అని దశరథ అంటూ ఉంటే, ఆ విషయానికి వస్తున్నాను మావయ్య. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? మనుషులు ఎంత దిగ్గజారిపోయారో, మానవత్వం లేని క్రూర మృగాలుగా ఎలా తయారయ్యారో నీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? స్వయాన తన భర్తని తన చేత్తోనే చంపుకోవాలని పారు ప్లాన్ చేసుకుంది. మరి ఆస్తి కోసమో ఇంకా దేనికోసమో తెలియదు, కానీ ఈరోజు తాతకి పరిస్థితికి రావడానికి మాత్రం కారణం ఎవరో కాదో పారునే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర, దశరథ. బావా, నోటికొచ్చినట్లు మాట్లాడుకో, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా గ్రాని ఎందుకు తన భర్తని చంపుకోవాలనుకుంటుంది? నీకు తెలుసు కదా మా గ్రానీకి మేకప్ అంటే పిచ్చని, మేకప్ కోసమైనా భర్త బతుకుండాలనుకునే రకం ఇది. అలాంటిది ఎందుకు నువ్వు తాతని చంపాలనుకుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే నీ భార్యని సమర్థించుకోవాలని, నీ భార్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేలేకపోతున్నాం కదా అని ఇప్పుడు నువ్వు మరో స్టోరీ అల్లుదాం అనుకుంటున్నావేమో, ఈసారి నీ భార్య బయటికి పోవాల్సిందే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక దశరథ అయితే, రే కార్తీక్, అసలు డాక్టర్ని వెంటనే ఎలా పిలిపించావురా? ఈ విషయం నీకు ముందే తెలుసా అని మరోసారి అడుగుతాడు దశరథ. తెలుసు మావయ్య, నాకు ముందే తెలుసు. ఎందుకంటే తాత తాగిన దాంట్లో లిక్విడ్ పారు కలపడం మొత్తం కూడా నేను వీడియో తీశాను, ఆ వీడియో చూడు అని వీడియోని చూపిస్తాడు. అప్పుడే పారిజాతం ఒక్కసారి స్టన్ అయిపోతూ పారిజాతం, ఏంటి నువ్వు వీడియో తీసావా, ఎప్పుడు తీసావా అని అంటూ ఉంటే, వంటగదిలో సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి గ్రాని అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఒక్కసారి జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు, దీపని ఇంట్లో నుంచి పంపించేయడానికి జ్యోత్స్న ఇలా పని చేయమంది, అందుకే చేశాను అని అంటూ ఉంటే, ఛీ ఇంతకీ దిగజారిపోయారా మీ ఇద్దరు అని అంటూ ఉంటాడు
దశరథ, ఎంతమందిని చంపుతావు జోష్నా నువ్వు? దాసుని చంపబోయావు సరిపోలేదా అని అంటే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడు అది విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దశరథ నువ్వు చెప్పేది అని అనగానే, అవును నిజంగానే నీ కొడుకుని చంపాలని చూసింది జోష్నాని, కళ్ళతో నా కళ్ళారా నేను చూశాను అని నిజం చెప్పేస్తాడు దశరథ. ఆ మాట విని అక్కడే ఉన్న సుమిత్ర, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు అని అనగానే, నేను చెప్తాను మావయ్య, నేను చెప్తాను. తను ఇప్పుడు ఏదో ఒక స్టోరీ అల్లి చెప్పేస్తుంది. నిజం చెప్పనా మావయ్య, ఈ జోష్న మీ కన్న కూతురు కాదు. అదే నిజాన్ని దాస్ మావయ్య నీకు చెప్పడానికి వస్తుంటేనే ఇది చంపాలని చూసింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు దశరథ, సుమిత్ర. మీ అసలు కూతురు దీప, ఈ జోష్న దాసు మావయ్య కన్న కూతురు, ఈ పారిజాతానికి మనవరాలు అని అనగానే ఒక్కసారి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునత్త, దీపే మీ కన్న కూతురు, ఈ జోష్న దాసు మావయ్య కూతురు అని గుండె పగిలే నిజాలను బయట పెడతాడు కార్తీక్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.